భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం. అమావాస్య తిథి ఎంతో ప్రత్యేకమైనది. అయితే అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున పితృరుణ శాపం నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో జరగనున్నది ఇదే. పితృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణ శాప ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? పితృరుణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వృషభ రాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల మీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎంతటి చికాకులనైనా ఎదుర్కొంటారు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభానికి జీవితానికి తరువాత జీవితం అసలు సంబంధమే ఉండదు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి అన్నమాట. వివాహానంతర జీవితము చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారి కోపము ఎంతో త్వరగా వస్తుంది. అలాగే వచ్చిన కోపము తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులను, ఆమోదయోగ్యమైన గుణగణాలు కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే ఈ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వృషభ రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతసేపో కొనసాగదు. దాని నుండి చాలా వేగంగానే బయటపడి ఆ నిర్ణయాన్ని అంతటితో మర్చిపోతారు. ఇక పితృరుణ శాపాలు ఎలా తగులుతాయి వివరంగా తెలుసుకుంటే, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు, అలాగే తమని తాము రక్షించుకోవడానికి పెద్దవారిని, పూర్వీకులను విడిచిపెట్టినందుకు, వార్షిక ఆధారాలు, ముఖ్యంగా వార్షిక ఆచారాలు అంటే సంవత్సరీకం, పితృకార్యాలు వంటి ప్రాథమిక పితృకార్యాలు వంటి వాటికి కట్టుబడి ఉండకుండా ఆ విషయంలో కూడా విఫలమైతే ఈ పితృరుణ శాపాలు కలుగుతాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఒక పని ప్రారంభించాలనుకుంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్య కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం వృషభ రాశి వారికి సంభవిస్తుంది. ఉద్యోగ విషయంలో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి, అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు.
ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టిగా నమ్మకంతో ఉంటారు, కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరు అంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లుగానే ఉండవు. పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు మీకు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అయితే మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను నేను చాలా బాగా చూసుకుంటున్నాను కదా, పితృరుణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు, కానీ పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దీని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతాన పరంగా కూడా వాళ్ళ వైపు నుండి మీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి, ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, కానీ వెనుకంజే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి? మీరు పరిహార విధాలను ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ పితృరుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యంలో తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి, అలాగే మీరు అనుకున్నటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు. అలాగే మనకి గ్రహణం ఉన్నా లేకపోయినా అమావాస్య తిథి ఉన్ననాడు గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అవేంటంటే, ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆకు ఆహారం విషయంలో కూడా కావచ్చు. మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని, ముఖ్యంగా ఏదైనా సరే మీరు వారికి అందించాలి. వాళ్ళకు ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఆహారము, బట్టలు, దుప్పట్లు దానం ఇవి చేయడం ద్వారా, అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయడం ద్వారా, మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులు కానీ, ఆవులు కానీ, కుక్కలకు కానీ ఉదయాన్నే ఆహారాన్ని మీరు పాలు కానీ ఇవ్వచ్చు. అలాగే దేవి కాళికా స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించండి. సో మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలైతే ఏవైతే ఉన్నాయో మీరు ఇలా చేస్తే వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ ఆర్జ్యం పోస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి. ఇలా చేయడం వల్ల మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూశారు కదండి, పితృరుణ శాపం అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి. అలాగే ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల పితృరుణ శాపం నుంచి విముక్తి పొందగలుగుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.